Good morning friends, welcome back to Ashwath Investment. In the today's session మనము వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ యూజ్ చేసేసి ఒక మ్యూచువల్ ఫండ్ను ఎలా అనాలిసిస్ చేస్తామో చూద్దాము. దానికోసం ఫస్ట్ వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ సైట్కి వెళ్ళిపోయి ఓకే ఇక్కడ టైప్ చేయాలి. సో దీనికోసం నేను ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ దీనికి ఇప్పుడు ఇలా ఎంటర్ అయితేనే ఇమీడియట్లీ ఇక్కడ స్టార్ రేటింగ్ చూడండి. మంచి మ్యూచువల్ ఫండ్ అయితే ఖచ్చితంగా 4 or 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఇది సింపుల్ వే అన్నమాట. ఎంత ఈజీ వే అంటే మీరు 4 or 5 స్టార్ రేటింగ్లో ఉన్న మ్యూచువల్ ఫండ్లో ఉంటే ఆల్వేస్ బెటర్. సో ఇక్కడికి వస్తే రెగ్యులర్ అండ్ డైరెక్ట్ అనే 2 పదాలు ఉంటాయి. జస్ట్ రెగ్యులర్ మీన్స్ అడ్వైజరీ, డైరెక్ట్ మీన్స్ మన ఓన్గా ఇన్వెస్ట్ చేసుకుంటే దాన్ని డైరెక్ట్ అంటారు. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి. అనాలసిస్ చేసే టైంలో రెగ్యులర్ అని అనాలసిస్ చేయాలి. ఎందుకంటే రెగ్యులర్ అనేది ఫండ్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో చూస్తాము. డైరెక్ట్ అన్నది 2013 సంవత్సరం నుంచే వచ్చింది. అంతకుముందు ఉన్న ఫండ్స్ను రెగ్యులర్గా అనాలసిస్ చేయొచ్చు. సో ఇలా ఫస్ట్ ఓవర్వ్యూ చూస్తే ఫస్ట్ ఇదేం కేటగిరీ, ఇది ఈక్విటీ స్మాల్ క్యాప్. ఈక్విటీ అంటే ఏవైనా మ్యూచువల్ ఫండ్స్ 60%, 65% కన్నా ఎక్కువ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయో వాటిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో ఇక్కడ స్మాల్ క్యాప్, ఈక్విటీ స్మాల్ క్యాప్. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పా, మార్కెట్ మొత్తము లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్గా డివైడ్ అయింది. స్మాల్ క్యాప్ అంటే మార్కెట్లో 250 కంపెనీల కన్నా పైన ఉన్నటి, 251 నుంచి ఉన్న చిన్న కంపెనీ వరకు 5000 కంపెనీస్ ఉన్నాయి. అన్ని కంపెనీస్ను స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో ఈ ఎస్బీఐ స్మాల్ క్యాప్ అనేది మోస్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే, పర్ఫార్మెన్స్ ఎలా అనాలసిస్ చేయాలి, మన మ్యూచువల్ ఫండ్ అసలు కరెక్ట్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ 1 or 2 ఇయర్స్కు 1 ఇయర్కు మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ ఫండ్ అని ఉంటుంది. ఫండ్ అంటే అవర్ ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఇది ఉన్న కేటగిరీ, ఇది ఏ కేటగిరీకి వస్తుంది, ఎస్బీఐ స్మాల్ క్యాప్. ద ఇండెక్స్ ఏంటి, ఎస్బీఐ 250 స్మాల్ క్యాప్. అలాగే ఇది ఎస్బీఐ స్మాల్ క్యాప్ కేటగిరీ ర్యాంక్ ఎంత. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇది ఈ కేటగిరీ రిటర్న్స్ను బీట్ చేస్తుందా లేదా, ఇది కేటగిరీ యావరేజ్. ఎస్బీఐ స్మాల్ క్యాప్ కేటగిరీలో మోస్ట్లీ అజ్యూమ్ చేసుకోండి ఒక 10 ఫండ్స్ ఉన్నాయనుకుంటే వాటి యావరేజ్ ఎంత, మన మ్యూచువల్ ఫండ్ ఎంత ఇచ్చింది. 1 year రిటర్న్స్ 94, మన మ్యూచువల్ ఫండ్ 94 ఇస్తే కేటగిరీ యావరేజ్ 105. సో దగ్గరగా ఉందా లేదా, బీట్ చేస్తుందా లేదా. 3 yearsకి 8 రిటర్న్స్ 8%, 8.82 రిటర్న్స్ వస్తే ఫండ్ వచ్చేసి మన ఎస్బీఐ స్మాల్ క్యాప్ 12%. అంటే 3 years పీరియడ్లో ఇది బాగా ఈజీగా బీట్ చేస్తుంది. 5 yearsకు 15 ఉంటే మన ఫండ్ 20% ఇస్తుంది. సో ఇలా లాంగ్ ఇయర్స్ మీరు చాలా సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే 5 years, 7 years యావరేజ్లో ఫండ్ ఫ్రీగా బీట్ చేస్తుందా లేదా. ఏదో 1 year, 6 monthsలో బీట్ చేయలేదని మీరేమీ ఫండ్ను నెగిటివ్గా అనుకోకూడదు. ఓకే, అట్లీస్ట్ 3 years పీరియడ్లో ఫండ్ బీట్ చేస్తుందా లేదా చూడండి, లాస్ట్ 3 years. సో ఇది ఈజీ వే ఆఫ్ ఫండ్ చెక్కింగ్. సో కమింగ్ టు ఇక్కడ డౌన్కి వస్తే పీర్ కంపారిజన్ అని ఉంటుంది. పీర్ కంపారిజన్ అంటే సేమ్ రిలేటెడ్ ఫండ్స్ ఎలా ఉన్నాయి, వేరే ఫండ్స్ ఏమేమి బాగా పనిచేస్తున్నాయి లేవా. ఇక్కడ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. ఓకే, ఇది 1 year రిటర్న్స్ 94 మన ఎస్బీఐ స్మాల్ క్యాప్. నిపాన్ ఇండియా 112% ఇచ్చింది. 3 yearsకు 12.9, నిపాన్ ఇండియా 12. 5 yearsకు ఎస్బీఐ స్మాల్ క్యాప్ 20, నిపాన్ ఇండియా కూడా 19.85. సో ఇది బోత్ ఆర్ ఈక్వల్ ఫండ్స్, దీస్ ఆర్ వెరీ గుడ్ ఫండ్స్ ఇవన్నీ. ఓకే, యాక్సిస్ స్మాల్ క్యాప్, కోటక్ స్మాల్ క్యాప్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్,
ఓకే, ఈ ఫస్ట్ 4 ఫండ్స్ ఆర్ వెరీ గుడ్ ఫండ్స్. బట్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎప్పుడు మీరు మినిమం 5 to 7 ఇయర్స్ ఉండాలి అనమాట. 5 to 7 ఇయర్స్ ఉండాలి, లేకపోతే మీరు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కిందికి వస్తే బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇయర్స్ ఉన్నాయి. 2014 and 15 మధ్య ఇది 125% రిటర్న్స్ ఇచ్చింది. వరస్ట్ వచ్చేసి 2019 and 20, ద కోవిడ్ పీరియడ్, ద 25 పర్ఫార్మెన్స్, -25 రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో ఇవన్నీ ఇంకా అడ్వాన్స్డ్, నో నీడ్, ఇవంత అవసరం ఉండదు మనకు. సో ఇక్కడికి వస్తే మెయిన్ ఇది పోర్ట్ఫోలియో అగ్రిగేట్స్. పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంటేజ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే మిడ్లో 40%, స్మాల్ క్యాప్లో 60% ఇన్వెస్ట్ చేస్తారు. మిడ్లో ఇది ఫండ్, ఇది కేటగిరీ యావరేజ్, ఇది ఫండ్ యావరేజ్. మిడ్ 40%, స్మాల్ క్యాప్ 60%లో ఇన్వెస్ట్ చేస్తారు. సో వేరే సెక్టార్స్ ఇన్వెస్ట్ చేశారు, ఇంజనీరింగ్, కెమికల్స్లో, ఇంజనీరింగ్లో 14%, లీస్ట్ హెల్త్ కేర్లో 3% ఇన్వెస్ట్ చేశారు. ఇలా వేరే సెక్టార్స్లో ఏ సెక్టార్లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేశారనేది ఈ బ్లూ బార్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఇవి వేరియస్ కంపెనీస్, ఏమేమి కంపెనీస్ ఇన్వెస్ట్ చేశారు. ఈ ఫస్ట్ 5% ఎల్జీ ఎక్విప్మెంట్స్లో ఇన్వెస్ట్ చేశారు. అలా లాస్ట్కి వస్తే మినిమం గెలాక్సీ సర్ఫెన్స్లో 1.85. ఇవి కాకుండా ఫుల్ పోర్ట్ఫోలియో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపెనీ సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇవి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్న కంపెనీస్ అన్ని వాల్యూ రీసెర్చ్ సైట్లో చూపిస్తారు. కమింగ్ టు ది ఫండ్ మేనేజర్, హూ ఈజ్ ఫండ్ మేనేజర్? ఆర్ శ్రీనివాసన్. 2013 నుంచి ఇతనే మేనేజ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 7 years ఓవర్. ఓకే, సో ఇవి కమింగ్ టు పర్ఫార్మెన్స్. ఇక్కడ కొద్ది బేసిక్ డీటెయిల్స్ చూద్దాము. ఈ మినిమం ఇన్వెస్ట్మెంట్ అని 5,000, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 5,000, సిప్ అయితే మినిమం 500 రూపీస్తో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ సిప్ మాత్రమే అలో చేస్తుంది, లంసమ్ అలో చేయట్లేదు. ఓకే, లాక్ ఇన్ పీరియడ్, నో లాక్ ఇన్. ఎగ్జిట్ లోడ్, ఇది ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటంటే 1 year లోపు మీరు గిన రిడమ్షన్ చేసుకుంటే వచ్చిన అమౌంట్లో 1% రిడమ్షన్, 1% ఛార్జెస్ చేస్తారనమాట. ఇది ఎగ్జిట్ లోడ్ అంటారనమాట. ఇంకా టర్మినాలజీ, ఇక్కడ ఇంకొక టర్మినాలజీ చూడండి. ఇక్కడ ఈ ఎప్పుడు లాంచింగ్ డేటు 2009లో లాంచ్ చేశారు, సెప్టెంబర్. లాంచ్ చేసినప్పటి నుంచి రిటర్న్స్ ఎంత వచ్చాయంటే 20% రిటర్న్స్, 20% CAGR రిటర్న్స్ వచ్చాయన్నమాట. ఓకే, రిస్క్ మీటర్, ఇట్ ఈ స్మాల్ క్యాప్ ఫండ్ కాబట్టి వెరీ హై. టైప్ ఓపెన్ ఎండెడ్, అంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బులు వేయచ్చు అనమాట. కొన్ని క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ ఉంటాయి, మీరు ఎప్పుడు వెళ్ళొద్దండి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్కు. ఓకే, అసెట్స్ అంటే కనుక ఎంత అమౌంట్ ఉంది ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ April 30, 2021 కల్లా 7,900 కోట్లు దాకా ఉంది ఇందులో. ఎక్స్పెన్స్ రేషియో, ఇది రెగ్యులర్లో చూస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో 1.81 ఉంటుంది. అదే డైరెక్ట్ చూస్తే కొద్దిగా తక్కువ ఉంటుంది. ఐఎమ్ జస్ట్ ఇక్కడ చేంజ్ చేస్తున్నా డైరెక్ట్లో చూడండి, ఎక్స్పెన్స్ రేషియో 0.81, 1% 0.89, 1% తగ్గిపోయింది ఇక్కడ. ఓకే, టర్న్ ఓవర్, ఇదేంటంటే టర్న్ ఓవర్ అంటే వర్డ్ ఏంటంటే 1 year బ్యాక్ ఉన్న కంపెనీస్ ఎన్ని కంపెనీస్ ఇప్పుడు ఉన్నాయి, ఓకే, ఎన్ని కంపెనీస్ చేంజ్ అయిపోయాయి అంటే కనుక. సో ఈ 1 yearలో 44% ఆఫ్ కంపెనీస్ కొత్త కంపెనీలు వచ్చాయన్నమాట, చేంజ్ అయిపోయాయి. 44 కంపెనీస్ వెళ్ళిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ 100 కంపెనీస్ ఈ హోల్డింగ్స్ చేసింటే 100లో 44 కంపెనీస్ వెళ్ళిపోయి కొత్తటి 44 కంపెనీస్ వచ్చాయి. దాని మీనింగ్ ఏంటంటే టర్న్ ఓవర్ రేషియో 44 అవుతుందన్నమాట. ఏమి చేంజ్ చేయకపోతే 0%, 100 అన్ని కంపెనీస్ చేంజ్ అయితే 100%. ఈ టర్న్ ఓవర్ రేషియో అనేది ఎక్కువ ఉంటే కనుక ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారనమాట మన దగ్గర నుంచి. సో అందుకే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ టర్న్ ఓవర్ రేషియో తక్కువగా మెయింటైన్ చేస్తుంటాయి. అంటే వాళ్ళకు బాగా కన్విక్షన్ ఉంటేనే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు మోస్ట్లీ.
ఓకే, ఇది ఒక మ్యూచువల్ ఫండ్ను ఎలా అనాలసిస్ చేస్తామనేది ఇలా అనాలసిస్ చేస్తారు. ఓకే, సో ఈరోజు ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి అనాలసిస్ చేసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మ్యూచువల్ ఫండ్ గురించి అనాలసిస్ చేస్తాం. థ్యాంక్ యూ.